అందరికీ నమస్కారం. 43 సంవత్సరాల చరిత్ర తెలుగుదేశం పార్టీ అంటేనే ఈరోజు తెలుగు ప్రజల కోసం పుట్టిన పార్టీ అని మనందరికీ తెలుసు. ఈ 43 సంవత్సరాల చరిత్ర కలిగిన తెలుగుదేశం పార్టీని నడిపించడానికి 42 సంవత్సరాల నవ యువకుడు ఈరోజు సారథి కాబోతున్నాడు. తెలుగుదేశం పార్టీ దిశా నిర్దేశం చేయడానికి, తెలుగుదేశం పార్టీని భావితరాల భవిష్యత్తు కోసం పునర్నిర్మించడానికి, తెలుగుదేశం పార్టీని నెక్స్ట్ 40 సంవత్సరాలు సురక్షితంగా నడిపించడానికి మా యువ నవ నాయకుడు నారా లోకేష్ గారు పార్టీ పగ్గాలు చేపట్టబోతున్నాడు. ఇంకో ఒక వారం రోజుల్లో మహానాడు కడప జిల్లాలో జరగబోయే మహానాడు కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ గారు ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడు అన్నది వాస్తవం. ఈరోజు కడప జిల్లాలో జరగబోయే మహానాడు ఒక చరిత్ర. కడప జిల్లాలో జరగబోయే మహానాడు ఒక నవ శకానికి నాంది పలకబోతుంది. కడప జిల్లాలో జరగబోయే ఈ మహానాడు తెలుగుదేశం పార్టీకి భావితరాల భవిష్యత్తుకి ఒక పునాది కాబోతుంది. యువ నాయకుడు నారా లోకేష్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్ గా పార్టీ పగ్గాలు చేపట్టిన తర్వాత పార్టీలో క్రియాశీలకమైన మార్పులు జరగబోతున్నాయి. పార్టీలో ఖచ్చితంగా ఒక పార్టీ క్యాడర్ కి అనుకూలంగా, పార్టీలో పనిచేసే వాళ్ళకి గుర్తింపు ఇచ్చే విధంగా, పార్టీ భావితరాల భవిష్యత్తు కోసం పనిచేసే విధంగా నాయకుడు అంటే ఇలా ఉండాలి అన్న రీతిలో పార్టీని నిర్మించాలన్న ఉద్దేశంతో ఒక ప్రణాళికాబద్ధంగా పార్టీ నడపబోతున్నాడు నారా లోకేష్ గారు. ఈరోజు కడప జిల్లా జగన్మోహన్ రెడ్డి అడ్డా అని చెప్పుకునే వైఎస్ఆర్సీపీ నాయకుల అడ్డాలో తెలుగుదేశం పార్టీ పగ్గాలు చేపట్టబోతున్నాడు. అదే కడప జిల్లా యువగలం పాదయాత్ర చేస్తున్నప్పుడు, ఈ నారా లోకేష్ పాదయాత్ర చేస్తున్న సమయంలో తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా యువగలం పాదయాత్రను సక్సెస్ చేయాలని ప్రయత్నం చేస్తా ఉంటే వైఎస్ఆర్సీపీ నాయకులు ఎన్ని కుట్రలు పడినారో, ఎన్ని కుతంత్రాలు పడినారో మనం చూసాం. అదే కడప జిల్లా నుంచి, అదే జగన్మోహన్ రెడ్డి అడ్డా నుంచి, అదే జగన్మోహన్ రెడ్డి నాది నాదిని విర్రవీగి గర్వంతో మాట్లాడే ఆ కడప జిల్లాలోనే ఈరోజు తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు, యువ నారా లోకేష్ గారు పార్టీ పగ్గాలు చేపట్టి భవిష్యత్ తెలుగుదేశం పార్టీ నాయకుడిగా, సారథిగా కొనసాగబోతున్నాడు. సో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరికీ కూడా ఇది ఒక పండగ వాతావరణం. ఎందుకంటే మహానాడు అంటేనే ఒక పండగ. ఈరోజు ఏదైనా ఒక పండగ, ఒక పబ్బం వస్తే ఒక రోజు 2 రోజులు సెలబ్రేట్ చేసుకుంటారు. మహానాడు లాంటి కార్యక్రమం ఈరోజు 2 వారాలు నుంచి ముందు స్టార్ట్ అయిపోయి 27, 28, 29 మహానాడు తోటి కంప్లీట్ అవుతుంది. ఇప్పుడు దేశ విదేశాల్లో, రాష్ట్రంలో ఉన్న ప్రతి నియోజకవర్గంలో మహానాడు జరుగుతుందంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎంత ఉత్సాహంగా ఉన్నారో, తెలుగుదేశం పార్టీ ప్రజల కోసం ఎంత మంచి చేస్తుందో, ప్రజలు ఎంత స్వచ్ఛందంగా వచ్చి పార్టిసిపేట్ చేస్తున్నారో మనకు అర్థమైపోతుంది. భావితరాల భవిష్యత్తు కోసం, తెలుగుదేశం పార్టీని ఇలాగే కొనసాగించడం కోసం, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రయోజనాల కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేయాలనే ఉద్దేశంతో యువ నాయకుడు పార్టీ పగ్గాలు చేపట్టిన తర్వాత పార్టీలో పునర్నిర్మాణం కొనసాగించాలి, పార్టీలో క్రియాశీలకమైన మార్పులు తీసుకురావాలి, పార్టీ దిశానిర్దేశం చేసి కార్యకర్తలందరినీ ఒక తాటి మీద తీసుకొచ్చి పార్టీని మళ్ళీ నెక్స్ట్ 40 years బేస్ సెట్ చేసేట్టుగా ప్రయత్నం చేస్తారని, కొనసాగిస్తారని ఆలోచిస్తూ థ్యాంక్ యూ సో మచ్.